నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. పిచ్చి కూతలు, కారు కూతలు మన దేశం మీద కూర్చోడు ఒక్కడే ఉన్నాడు. వాడు అంతమైపోవాలని మనం దేవుని ప్రార్థిద్దాం. ఆ దేశమే లేకుండా కావాలని నిత్యం మనం మన భగవంతుని ప్రార్థిద్దాం. అటువంటి దేశం అది పాకిస్తాన్. పాక్ మునీర్ నోటి దురుసుగా మాట్లాడిండు. వాడు భారత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిండు. వీడు మన దయాది దేశం పాకిస్తాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఓవర్ యాక్షన్ కామెంట్స్ చేసిండు. ఏం చేసిండు వీడు? ఆసిమ్ మునీర్ రావల్పిండిలోని జనరల్ హెడ్ క్వార్టర్స్లో జరిగిన కార్యక్రమంలో సైనికాధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా మునీర్ ఆపరేషన్ సింధూర్ ప్రస్తావన తెచ్చారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత పాకిస్తాన్ భౌగోళిక సమగ్రతను ఉల్లంఘించిందని ఆరోపించారు. దీనికి పాకిస్తాన్ జాతీయ ఐక్యతతో పూర్తి సైనిక శక్తితో సమాధానం ఇచ్చిందన్నారు. మీ బొంద ఇచ్చిర్రు, మీరేం చేసిర్రా? ఉగ్రవాదులు ఏడికి పంపిస్తున్నారా మీరు? మా సరిహద్దులకు కాదురా, మనలో మధ్య జమ్మూ కాశ్మీర్ ఆ ప్రాంతంలోకి కాదురా? ఒకవేళ మా ఆర్మీ వాళ్ళు అంత అలర్ట్గా లేకుంటే రాష్ట్రాలలో చూసుకోవద్దురా మీరు. మా సైనికులు కంటికి రెప్పల భారతదేశాన్ని కాపాడుతున్నారు కాబట్టి మీరు ఆ జమ్మూ కాశ్మీర్ ఆ బార్డర్లో అక్కడ దొరుకుతున్నారు, కాల్చిపడేస్తున్నారు. మీరు ఉల్లంఘిస్తున్నారా? మీ ఉగ్రవాదుల ద్వారా మీరు ఉల్లంఘింపజేస్తున్నారు. మేము ఏం చేయలే, మేము చేయాల్సింది చేసినాం, వచ్చినాం. మీ దగ్గరికి రాలేదని కాదు, ఎవరిని చంపానో వాడిని చంపి వచ్చినాం. అయితే దీనికి పాకిస్తాన్ జాతీయ ఐక్యతతో పూర్తిగా సైనిక శక్తితో సమాధానం ఇచ్చిందన్నారు. మార్కా ఏ హక్కు కేవలం రెండు దేశాల మధ్య జరిగిన సాంప్రదాయ యుద్ధం కాదని, అది రెండు భిన్న సిద్ధాంతాల మధ్య జరిగిన నిర్ణాయక పోరాటమని ఆయన వ్యాఖ్యానించాడు. మీ బొంద సిద్ధాంతం, మీకు సిద్ధాంతాలు ఉన్నాయిరా? మీకు సిద్ధాంతం లేదు, రాజ్యాంగం లేదు, మన్ను లేదు, మశాలం లేదు. గాలికి ఉన్నారు మీరు. పాకిస్తాన్లో గాలికి తిరుగుతున్నారు. ఎప్పటి మా మీద ఏడ్చుకుంటూ గాలికి తిరుగుతున్నారు. ఘర్షణ సమయంలో పాకిస్తాన్ 26 లక్ష్యాలపై దాడులు నిర్వహించిందని మునీర్ తెలిపారు. ఎక్కడ చేసినవురా? ఏడ దాడులు చేసినవురా? నువ్వు ఏడ చేసినావు? ఒకసారి చూపిరని ఆధారాలు చూపిరా. ఒక్క ఆధారం నీ తోకపటాకులు మా భారతదేశంలో ఎక్కడైనా పేలినాయా? ఒక్క ఆధారం చూపించు. మీ తోకపటాకులే. మా పిల్లలు మంచిగా కాలుస్తారు పక్కా. ఇక్కడ కాలుస్తే ఎదురు నువ్వు ఇంటి దగ్గర ఇంట్లోకి పోతాయి, అట్లా కాలుస్తారు. రాకెట్లు ఉంటాయి. దీపావళి అప్పుడు చూడు ఒకసారి వచ్చి ఎవరింట్లో పోనో చక్కగా అటే పంపిస్తాం. మీరా మీ క్షిపణులు అన్ని దండిగా వేస్ట్. ఈ 26 చోట్లనట ఏడ చేసినావు? ఒకసారి చూపి, ఆధారాలు చూపిరా. ఏడ దాడులు చేసినావు మా దేశంలో చూపించు. మీ బొందా, మీరు దాడులు చేస్తారా? మీకు వాళ్ళు ట్రంప్ కానీ కాళ్ళు పట్టుకునేందుకు టైం పట్టే మీకు. అయితే ఆ దాడులకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు మాత్రం ఆయన వెల్లడించి ఉంటే కదా చూపించుతుంది. అలాగే యుద్ధ విరమణ కోసం అమెరికా ద్వారా భారత్ ముందుకొచ్చిందని కూడా ఆరోపించారు. చెప్పుతోడు కొడతారా నిన్ను? చెప్పు పెండల పెట్టి ఆవు పెండ ఎందుకు పవిత్రమైంది, అది వేరే పెండల పెట్టి కొడతారా నిన్ను? మేము అమెరికాతోటి ఇట్లా వచ్చినాం రా, లొంగినాం మేము. అమెరికా నువ్వు కాళ్ళు పట్టుకున్నావు, నువ్వు పట్టుకున్నావా? మీ అధ్యక్షుడు పట్టుకున్నాడా? వాడిని అడుగు, ఉంటాడు కదా నీ దగ్గర, గల్ల పట్టుకొని అడుగు. ఏం మాట్లాడతారా? శాంతి ప్రయోజనాల దృష్ట్యా పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించిందన్నారు. ఇక్కడ ఈ వర్డ్ ఇదే వాడు ఎట్లా మళ్ళొక్కసారి నాకు ఎందుకంటే చదవాలనిపిస్తుంది. అలాగే యుద్ధ విరమణ కోసం అమెరికా ద్వారా భారత్ ముందుకు వచ్చింది. నోట్లో ఉంచుతారా పాకిస్తాన్ వాడు? నీ నోట్ల నీ దేశం వాళ్ళే ఉంచుతారు. వాళ్ళకి తెలుసు ఎవడు కాళ్ళు పట్టుకున్నాడు పోయేది. భవిష్యత్ యుద్ధాల స్వరూపం పూర్తిగా మారబోతుంది. భూమి, గగనం, సముద్రం, సైబర్, అంతరిక్ష రంగాలను కలుపుకొని మల్టీ డొమైన్ వార్షేర్ రూపంలో యుద్ధాలు సాగుతాయని చెప్పారు. అందుకే పాక్ సైన్యం సాంకేతికత, ఆధునిక ఆయుధాల శిక్షణ అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. మా ఆడమహిళలు, మా మహిళా తల్లులు, పైలట్లు వాళ్ళు పోయి ఎవరినైతే పెంచి పోషిస్తున్నారో ఉగ్రవాదులను మట్టు పెట్టినాం రా. మీ రాడార్లు కూడా గుర్తించలేదు. నువ్వట సాంకేతికతలట వీడేమంటే వీడి పదాలు మంచిగా వస్తాయి.
సాంకేతికత, ఆధునిక ఆయుధాలు, మీ బొంద ఆయుధాలు, మీ బోకే ఆయుధాలు ఏం పని చేస్తాయిరా మీ? ఉల్టా మీకే కొడితే మీరు క్షిపణులు వదిలిరు అనుకో, రిమోట్ కంట్రోల్ తోటి క్షిపణి వదిలితే చక్కగా అవుతుంది, గుండ్రగా తిరిగి మళ్ళీ మీ కొంపలలోకే వస్తాయి మీ క్షిపణులు. అంత అద్భుతమైనవి మీ. మా అట్లా కాదు, మేము వదిలేమంటే లక్ష్యాన్ని సాధిస్తాయి. మీ ఏంద్రా మీరు ఉల్టా సైకిల్ చక్రం ఉంటుంది కదరా, ఇలా వదులుతారా మళ్ళీ చక్కగా వచ్చి మీ కొంపలలో పడతాయి. గటువంటి ఆయుధాలు మీ. ఇంకా ఈ వర్డ్స్ పెద్దగా ఉన్నాయి. అదేవిధంగా రక్షణ వ్యవస్థ బలోపేతమట, హాంగోర్ క్లాస్ జలంతర్గాములు, కొత్త రాకెట్ ఫోర్స్, ఆధునిక యుద్ధ విమానాల కొనుగోలు ద్వారా సైనిక సామర్థ్యాన్ని పెంచుతున్నామని మునిర్ తెలిపారు. ఒక్క క్షిపణి కొనే శక్తి నాదిరా మీకు. పెట్రోల్కు పైసలు లేవురా మీ దగ్గర. పెట్రోల్ కొనేందుకు దేశాన్ని కాపాడడానికి పైసలు లేవు. నువ్వు ప్రగల్భాలు ఇవన్నీ కొంటాడు వీడు. మరోవైపు భారత్ మాత్రం ఆ వ్యాఖ్యలు పరోక్షంగా ఖండిస్తోంది. కాల్పుల విరమణపై ఎలాంటి మూడో దేశం జోక్యం లేదని, రెండు దేశాల సైనికాధికారుల మధ్య నేరుగా జరిగిన చర్చల ద్వారానే అవగాహన కుదిరిందని భారత్ ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. మీరు స్పష్టంగా చెప్తున్నాం, మా భారతీయులు అందరం కలిసి చెప్తున్నాం, మీరు ట్రంప్ కాని బూట్లు నాకి వాని దుమ్మంతా తీసేసి వాని కాళ్ళు పట్టుకున్నాక దండం పెడితే భారత్ జయంగా మా పాకిస్తాన్ నామరూపా లేకుండా పోతుందిరో అని లబ్బలిబ్బ ఏడిస్తే వాడైందా మా మోదీ గారికి ఫోన్ చేసి చెప్పిండొచ్చు. లేకుంటే రక్షణ మంత్రుల ద్వారా శాంతి ఒప్పందం చేసుకున్నారు. నువ్వు ఎందుకంటే ట్రంప్ తెలుసు, ట్రంప్ చేస్తాడు ఫోన్, నీ మీద బాగా నమ్మకం కదా, అది కావచ్చు. మీరు భయపడ్డారా, మేము భయపడలేదు. ఇంకో 2 రోజులు చేస్తే మీకు క్లోజ్ అవ్వ మీ పని. కానీ ట్రంప్ గారు ఏకంగా పెద్ద మనుషులు అంటున్నారు, వద్దు అంటున్నారు కాబట్టి ఆగినాం. కానీ మేము భయపడి కాదు, మా దగ్గర ఉన్నాయి. మా దాంట్లో ఒక వీర జవాన్, ఒక జవాన్ వాడేటువంటి ఆయుధాల్లో ఒక గుండు పిన్ను కాదురా మీ దగ్గర ఉన్న ఆయుధాలు. వేస్ట్. మీ ఏం పని చేయవురా అవి. మీ ఒకవేళ వదిలినా మళ్ళీ చక్కగా మీ కొంపలలోకే వస్తాయి. అటువంటిది క్షిపణులు కూడా భయపడతాయిరా. భారతదేశం అంటే సనాతన ధర్మం, సనాతన సాంప్రదాయం, న్యాయం అన్యాయం తెలిసిన దేశం రా. అందుకు క్షిపణులు రావు మా దగ్గర, భూకంపాలు రావు, ఏమి రావు, అంత సర్వం మీకే. ఏమంటారు ప్రేక్షకులారు వీని కూతల గురించి దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. పాకిస్తాన్ కూతల గురించి మనమంటే లొంగిపోయినామట. ఏమైనా ఉన్నదా? చిన్న పిల్లగాడు చెప్తే వాడు నవ్వుతాడు, మనం ఎందుకు లొంగుతాం? వాడు పోయి కాళ్ళు పట్టుకున్నాడు ట్రంప్, అందుకే బంద్ అయ్యింది. దయచేసి యుద్ధం విరమణ గురించి అంటే మనం పోయి అమెరికా వాడిని బతిలాడితే వాడు ఆదేశించిండట. పాకిస్తాన్ చాలా గొప్ప వీరత్వం గల దేశం, దొంగ దేశం అది, వాడికి భయపడటం. ఏమంటారు మీరు? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.